దీనికి వశీకరణ శక్తి ఉందండోయ్. దీనికి కనుక బానిస అయ్యామంటే ఇంకా చేప కోసం వల వేసినట్టు కాదు, చేపే వెతుక్కుంటూ వచ్చి వలలో పడినట్టు. ఈ కాలంలో పిల్లలు స్క్రీన్ చూడకుండా అస్సలు ఉండలేరు. సో మీరు తనకి ఎలా మేనేజ్ చేస్తున్నారు స్క్రీన్ టైం అని ఒకరు అడిగారు కామెంట్ సెక్షన్లో. సో నేను చెప్తున్న వశీకరణ శక్తి ఎవరికో కాదు, ఈ స్క్రీన్కి ఉంది. స్క్రీన్ ఆఫ్ ఎనీ టైప్ అనమాట, మొబైల్ కానీ టీవీ కానీ ఎనీ స్క్రీన్. ఇది పిల్లలకి అస్సలు అంటే అస్సలు అవసరం లేదు. టిల్ 3 years ఆఫ్ ఏజ్ 0 స్క్రీన్ టైం. నేనైతే తనకి 0 స్క్రీన్ టైమే మెయింటైన్ చేస్తున్నాను. అది ఎలా పాసిబుల్ అంటే వాళ్ళ టైం మోస్ట్లీ మనతోనే స్పెండ్ చేస్తారు, దట్ టు ఇంట్లో. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనం ఫస్ట్ చూడడం మానేయాలి, వాళ్ళ ముందు చూడడం మానేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏమైనా వర్క్స్ ఉంటే మొబైల్లో నేను తనే పడుకున్నాక చేసుకుంటాను, లేకపోతే తనే చూడట్లేనప్పుడు చేసుకుంటాను. అండ్ తనే వాళ్ళ నాన్న అయితే మూవీస్ కానీ ఏమైనా చూసుకోవాలి కానీ మ్యాచ్ ఏమైనా చూసుకోవాలంటే తనే పడుకున్నాక నైట్ మొబైల్లో చూసుకుంటారు. టీవీ అయితే అసలు ఎప్పుడూ ఆన్లో ఉండదు. స్క్రీన్ వల్ల నష్టాలే కానీ లాభాలు అయితే అస్సలు లేవు. డెఫినెట్గా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.